సార్ నా పేరు రంగస్వామి, మాల కొనెల్ల మండలం సార్. నేను రాజారాణి కొట్టినా సార్. 9 రోజులు కిందట కొట్టిన. ఈరోజు సార్ ఒక అడుగు ఫీటు వచ్చింది. తెల్లదోమ పచ్చదోమ పోయినవి బాగున్నది సార్. చెట్టు అయితే బాగున్నది, కొట్టుకోవచ్చు సార్, పర్వాలేదు. పురుగు కంట్రోల్ అయిందా? పురుగు కంట్రోల్ అయింది సార్. పురుగు ఆటోమేటిక్ దాంట్లోనే పోతుంది సార్. పోతుంది సార్. ఫ్లవరింగ్ అని బాగా వస్తుంది. అంటే కొట్టడానికి ముందు సేన ఎట్లా ఉందని ఇంప్రూవ్మెంట్ కొంచెం తక్కువ సార్. అడుగు ఫీట్ వచ్చిందండి రాజారాణి కొట్టినాను. కొట్టినాక ఓకే ఓకే ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఒకసారి మొక్కలు చూపించండి సార్. ఇక్కడ రైతులు గమనించట్లేదా, మనకు ఇక్కడ కాప్ సెట్టింగ్తో పాటు మనకు తెల్లదోమ పచ్చదోమ అనేది ఎక్కడెక్కడ లేదు. దాంతోపాటు వచ్చేసరికి మనకు పైన సుడికాడ చూపించాను కదా, సుడికాడ ఇక్కడ రైతులు గమనించట్లేదు. గ్రోతింగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. కాపు కూడా కింద నుండి బాగా పట్టుకుంది. దాంతోపాటు పైన ఆకులు చూపించాడు మనకు. ఆకు వెనకాల ఎక్కడ నల్లదోమ అట్లా ఏం లేదు కదా, సుడికాడ అట్లా చాలా నీట్గా వస్తుంది కదా. ఇక్కడ రైతులు గమనించట్లేదు, మన స్టూడియో అనేది చాలా అద్భుతంగా నీట్గా ఉంది. ఎక్కడ కూడా మనకు జీడ కానీ నల్లి కానీ అట్లా ఎక్కడ లేదు కదా, చాలా నీట్గా వస్తుంది. మనకు రాజారాణి కొట్టడం వల్ల మనకు మెత్తదనం బాగా వస్తుంది కదా, మొక్క అనేది ఫ్లవరింగ్ కూడా బాగా సెట్ అవుతుంది మనకు. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు వచ్చిన పూతను మనం బలంగా నిలబెట్టుకోవడానికి అటోము, దాంతోపాటు ఇసాబియాను, దాంతోపాటు బుల్లెట్ ప్లస్ అనేసి ఈ కాన్సెప్ట్ వాడండి. మనకు వచ్చిన పూతంతా బలంగా నిలబడుతుంది మనకు. సరేనా? మన తర్వాత కాప్ సెట్టింగ్ అందరూ మళ్ళీ ఒకసారి రాజారాణి కొట్టి మళ్ళీ అట్లా స్టెప్ వస్తుంది మనకి. అట్లాగా అట్లా చేద్దాం రండి. 10 రోజులకు ఒకసారి కొట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది మనకు. రైట్ అండి, థ్యాంక్ యూ.